బ్యాక్. తెలంగాణ రాజకీయాలు నివురుగప్పిన నిప్పులా మారాయి. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ పై చర్యలు తప్పవన్నారు మంత్రి పొంగులేటి. మరోవైపు బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ కక్షగట్టిందన్నారు గులాబీ పార్టీ నేతలు. దమ్ ఉంటే ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. వార్ జోన్ గా తెలంగాణ. కేటీఆర్ పై ఈ కార్ రేసింగ్ ఆరోపణలు. అసెంబ్లీలో చర్చకు సిద్ధమన్న బీఆర్ఎస్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ తో పాటు బాధ్యులపై చర్యలుంటాయన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచాయి. కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ ఇచ్చిన అనుమతిని ఏసీబీకి పంపాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు చెప్పారు. ఏసీబీ విచారణలో కేటీఆర్ సమాధానాలు చెప్పాల్సిందేనన్నారు పొంగులేటి. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. వారికి వీరికి కాదు, అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు సమాధానం చెప్పడానికి తాను సిద్ధమన్నారు కేటీఆర్. ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు కేటీఆర్. అసెంబ్లీ నడుస్తుంది కదా, 15-20 రోజులు పెట్టు. మొదలు 10-15 రోజులు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు మాట్లాడదాం. నువ్వు నిజంగానే మొగాడు అయితే 10 రోజులు ఇదంతా ఒడిచిపోయినాక మిగిలిన 4-5 రోజులు ఉన్నాయి కదా, ఈ స్కాము ఆ స్కామ్ అంటున్నావు కదా, మొగోనివైతే అసెంబ్లీలో చర్చ పెట్టు, అక్కడనే సమాధానం చెప్తా నీకు అసెంబ్లీలోనే చెప్తా ఉన్నా. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా, ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం, తీసుకురా అసెంబ్లీలో పెట్టు. 4 గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్లా లోపల పెట్టాలి, ఎవరి మీద ఏం కేసు పెట్టాలి, ఎవరిని ఎప్పుడు నూకాలి, ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందన్నారు జగదీష్ రెడ్డి. సభలో చర్చ పెడితే కేటీఆర్ సమాధానం చెప్తారన్నారు ఆయన. అడుగుతున్నాం మేము, ఈ రేస్ పైన, ఈ ఫార్ములా రేస్ పైన రేపు చర్చ పెట్టు, దమ్మునోడు కూడా మాట్లాడండి. కేటీఆర్ రావడానికి సిద్ధంగా ఉన్నాడు, పెట్టు, కమిషన్ మీద చర్చ పెట్టు, ఎవడొద్దంటం లేదు. కానీ తప్పుడు రాతలు రాపిస్తూ, దొంగ రాతలు రాపిస్తూ, 4 గోడల మధ్యన కూర్చొని మీరు చేసుకున్న గుసగుసలు ఒకటి, పంచుకునే ఆస్తులు, రాయించుకునేదేమో ఏదో సమస్యల మీద మాట్లాడమని చెప్పి దొంగ రాతలు రాపిస్తున్నారు. ఇవాళ అసెంబ్లీ అనేది ఒక ప్రహసనం కావద్దు. అసెంబ్లీ ప్రజా సమస్యల చర్చించడానికి వేదికగా ఉండాలి. ఇవాళ అటువంటి అసెంబ్లీని కూడా పక్కదారి పట్టించి ప్రజల్ని మోసం చేసేదానికి వాడుతున్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి విషయం పైన చర్చకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం పారిపోయింది. లగచర్ల రైతుల విషయంలో మేము చర్చ చేయమని అడిగితే తప్పించుకొని పోయింది. ఇవాళ ఒక్కరోజు తప్పించకపోయినా రేపటి నుంచి తప్పించకపోలేరు. పొంగులేటి కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు ఎమ్మెల్యే వివేకానంద. బీఆర్ఎస్ లీడర్లపై కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్నారు. కేటీఆర్ ను జైల్లో పెట్టాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు ఆయన. నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశం అంతా కూడా ఏ రకంగా కేటీఆర్ గారు అరెస్ట్ చేయొచ్చారు దానిపైన చర్చ చేశారు తప్ప ప్రజల గురించి, రాష్ట్రం గురించి, ప్రజల బాగోగుల గురించి, తాము ఇచ్చినటువంటి హామీల గురించి ఎలా అమలు చేయాలని చెప్పి చర్చనే జరగలేదు. సాక్షాత్తు వారి కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి బాములేటి శ్రీనివాసరెడ్డి వచ్చి బయట చెప్తా ఉన్నాడు. బాములరెడ్డి మేమంతా కూడా సుదీర్ఘంగా చర్చించినాం దీని పట్ల అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నీవి పేరే బాంబులు అయితే బహిరంగంగా ఎందుకు మాట్లాడావు శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఈ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతల అరెస్టులు తప్పవని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే కక్ష సాధింపు చర్యలను ప్రజలు హర్షించారంటున్నారు బీఆర్ఎస్ నేతలు.